సార్ అమరావతి స్పీడ్ బ్రిడ్జ్ కానీ స్పీడ్ యాక్సెస్ రోడ్ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి యాక్చువల్ కనెక్టివిటీ రోడ్స్ అనేది మెయిన్ విజయవాడ కనెక్టివిటీ ఇదేనండి యాక్చువల్ మెయిన్ రోడ్. సో పెద్ద పెద్ద లాంగ్ వెహికల్స్ కానీ పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళాలంటే సో ఇలాంటి యాక్చువల్ కనెక్టివిటీ అవ్వాలి. అట్ ద సేమ్ టైం కూడా థర్డ్ ఫేజ్ కూడా త్వరగా పూర్తి చేసి ఒక 1.5 year అలా ఫినిష్ చేసి ఆ మణిపాల వరకు కనెక్టివిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఆల్రెడీ ఇంత వర్క్ జరుగుతుంటే వైసీపీలు అంటున్నారు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి కావాలని వాళ్ళ ఇంటి వైపు తీసుకుంటున్నారు రోడ్డు అది ఇదని మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు ఇది సెక్రటరీ మాట్లాడే వాళ్ళు ఏముంది సార్, వాళ్ళు ఎలా అయినా మాట్లాడతారు. సో మెయిన్ ఏంటంటే హైకోర్టుకి వెళ్ళాలన్నా లేకపోతే సెక్రటేరియట్కి వెళ్ళాలన్నా ఇంకా డిఫరెంట్ సిఆర్టీ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఇవన్నీ మెయిన్ రోడ్డు ఒక పర్టికులర్ రోడ్డు ఒక ఆల్రెడీ ఒక 100 రోడ్ అనేది లేదు సార్ యాక్చువల్ ఫస్ట్. సో ఈ రోడ్ వేయటం వల్ల ఏంటంటే మెయిన్ ఏంటంటే మాకు ఉండవల్లి యాక్చువల్ పెరుమాక మీద ట్రాఫిక్ ఆల్రెడీ బాగా తగ్గుతుంది సార్. సో ఆ రోడ్స్ కూడా ఏంటంటే మాకు ఆల్రెడీ పల్లెటూరులో రోడ్ కాబట్టి కొంచెం ఆల్రెడీ 40 feet రోడ్లు అలాంటిది ఇప్పుడు ఏంటంటే ఈ రోడ్ వేయటం వల్ల పెద్ద పెద్ద వెహికల్స్ కానీ లేకపోతే ఇక ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కానీ డైరెక్ట్ గా అట్టించేటు కనెక్టివిటీ ఈజీ అవుతుందండి. అంటే సార్ ఇప్పుడు ఎంత వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు అక్కడేమో ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఇటు ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఐఏఎస్ ఆఫీస్ అంతా వర్క్ జరుగుతుంది. అక్కడ వర్క్ ఏమో జరగట్లేదు, కావాలని ఏదో వీళ్ళు మబ్బి పెడుతున్నారు, గ్రాఫిక్స్ చూపిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. దాని మీద సార్ అది ఒక్కసారి వెళ్ళి ఫిజికల్ గా చూస్తే అర్థమవుతుందండి. యాక్చువల్గా ఎక్కడో కూర్చొని మాట్లాడతాం కాదు కదా, దగ్గరే కదా. ఒకసారి ఏ వర్క్స్ జరుగుతున్నాయి, ఏమేమి ఆల్రెడీ ఫినిష్ అవుతాయి, ఏ టైంకి ఫినిష్ అవుతాయి, లేదా ఎప్పుడు ఫినిష్ అవ్వ ఇక ఫినిష్ కానీ ఏమైనా ఉంటే త్వరగా ఫినిష్ చేయాలని అడగాల్సింది పోయి అది ఏమి జరగట్లేదనే మాటలు కరెక్ట్ కాదు కదా సార్. అది సార్ ఇప్పుడు అమరావతి వాసిగా చెప్పండి సార్, మీరు ఇప్పుడు చిన్నపాటి గుంటూరు విజయవాడ ఈ మధ్య చిన్నపాటి వర్షాలు కానీ ఏదైనా వరదలతో మునిగిపోతుంది, చేపలు పట్టుకోవడానికి వాటికి తప్ప దేనికి పని చేయదన్నట్టు వైసీపీలు మాట్లాడుతున్నారు. ఇది యాక్చువల్ గా బ్రెయిన్ లెస్ ఆరోపణ అండి. బ్రెయిన్ అనే వాళ్ళు ఎవడో మాట్లాడతారు సార్. వర్షం గురిస్తే ఎక్కడైనా సరే కొంచెం డౌన్ ఉంటే పల్లం ఉంటే ఆటోమేటిక్ గా ఏంటంటే వాటర్ అనేది ఆల్రెడీ వాటికి వెళ్తుందని మళ్ళీ వెంటనే మాకు ఆల్రెడీ ఏంటంటే పర్టికులర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది సార్. యాక్చువల్ మాకేం ఇబ్బంది ఏం లేదు. ఎంత వర్షం కురిసినా కూడా ఆల్రెడీ మాకు వాటర్ వెళ్ళిపోద్ది, ఆల్రెడీ కృష్ణానదిలో పడిపోద్ది, ఇబ్బంది ఏమి ఉండదు సార్. మాకు మునిగిపోవడం అనేది జస్ట్ ఒక హాఫ్ డే 1 day అంతే. అలా ఆల్రెడీ మాకు పర్టికులర్ గా ఒక ఆల్రెడీ డ్రైనేజ్ సిస్టమ్ అది ఉంది సార్ ఆల్రెడీ సార్. వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి, ఏదో డైల్యూట్ చేయాలి అమరావతిని ఇష్యూని. ఇప్పుడు వర్షాలు పడతాయి సార్, హైదరాబాద్ మునగట్లేదా లేకపోతే బెంగళూరు మునగట్లేదా, అందుకని హైదరాబాద్ బెంగళూరు వదిలేసేసి వేరే చోటకి వెళ్ళిపోతారా? ఏం మాట్లాడుతున్నారు సార్? అది వర్షం అనేది పడుతుంది, ఆల్రెడీ వాటర్ ఎక్కడైనా వస్తాయి. దాన్ని ఏంటంటే దానికి పర్టికులర్ గా ఒక సిస్టమ్ అది ఒక డ్రైనేజ్ సిస్టమ్ అనేది పర్టికులర్ గా ఉంటే ఆటోమేటిక్ అదే వెళ్ళిపోద్దండి. ఏముంది దానికి?